రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ అంటే రేషియోస్ సంబంధించి కలిసి లెవెల్ 2 క్వశ్చన్స్లోన క్వశ్చన్ నెంబర్ 15 ఇచ్చిన పీడిఎఫ్లో చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడంటే ద రేషియో ఆఫ్ ది కాంపౌండెడ్ ఆఫ్ 4:9 కాంపౌండ్ రేషియో కనుక్కోవాలంటున్నారు. బహుళ నిష్పత్తి. మనకి బహుళ నిష్పత్తి అంటే ఎట్లా కనుక్కుంటామని చెప్పినాం, ఆల్రెడీ లెవెల్ 1లో చెప్పినాను. సో ఏవైనా కానీ రేషియో ఇచ్చినప్పుడు సింపుల్గా బహుళ నిష్పత్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి క్వశ్చన్ చూడండి, ఏవైనా కానీ కొన్ని రేషియోలు ఇస్తారు, A:B, B:C, C:D, తర్వాత E:F, ఇట్లా ఏవో కొన్ని రేషియోలు తీసుకొచ్చి వీటికి మనకి కాంపౌండ్ రేషియో కనుక్కోవాలంటే సింపుల్ మీకు ఏమైనా చెప్తే A/B ఇంటూ B/C ఇంటూ C/D ఇంటూ E/F, ఈ విధంగా ఇంటూ చేసి ఇస్తే మనకి ఏమొస్తుంది, కాంపౌండ్ రేషియో అనేది వస్తుంది, బహుళ నిష్పత్తి అనేది వస్తుంది. బట్ వాడు ఇప్పుడు మనకి కాంపౌండ్ రేషియో కనుక్కోమన్నాడు. దేనికి కనుక్కోమన్నాడు, ఏవో రేషియోలు ఇస్తాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ రేషియో 4:9 అంటే నేను డైరెక్ట్ ఏమని రాస్తానంటే 4/9 అని రాస్తాను, ఓకేనా. అండ్ తర్వాత మళ్ళీ దేనికి కనుక్కోమంటున్నాడు చూడండి, అండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4. డూప్లికేట్ అంటే మీకు ఏం చెప్పినాను, 3². ఏదైనా కానీ ఒక రేషియో ఇచ్చినా దానికి డూప్లికేట్ రేషియో కనుక్కుంటే మనకి ఏం చేయాలి, మనకి స్క్వేర్ చేయాలి. రైట్, అది ఏమి ఇచ్చాడు మనకి రేషియో 3:4 ఇచ్చాడు కాబట్టి మనకి అది ఏమవుతుంది 3² 4². 3:4 అది ఇచ్చిండేది. సో డూప్లికేట్ రేషియో అంటే మనకి ఏమవుతుంది 3² 4² అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇంకా దేనికి అనుకోవాలంటున్నాడు, ట్రిప్లికేట్ రేషియో అని కష్టం అంటున్నాడు. దేనికి 3:2 అని ఇచ్చాడు. సో ట్రిప్లికేట్ అంటే మనకి దాంట్లోనే ఉండదు, ట్రై అంటే 3, డూప్లికేట్ డ్యూ అంటే 2, ట్రై అంటే 3 కాబట్టి ఏమి ఇచ్చాడు మనకి రేషియో 3:2 కాబట్టి 3³ 2³ రైట్. ఒకవేళ డూప్లికేట్ ట్రిప్లికేట్ కాకుండా వాడు మామూలుగా సబ్ డూప్లికేట్ అని క్వశ్చన్ ఇస్తే మనకు స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. సబ్ డూప్లికేట్, సబ్ అని వచ్చినప్పుడు డూప్లికేట్ అంటే రూట్, రైట్. సబ్ ట్రిప్లికేట్ అన్నప్పుడు మనకి ఏం చేయాలి, క్యూబ్ రూట్ అప్లై చేయాలి. నెక్స్ట్ చూడండి మనకి రేషియోలు ఏమి ఇచ్చాడు చెప్పండి. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3:2, 3:2కి ట్రిప్లికేట్ రేషియో 3/2³ రాసినాను. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినట్టు మనకి సబ్ డూప్లికేట్ రేషియో ఇచ్చినాడు. సో సబ్ డూప్లికేట్ అంటే మీకు ఏమని చెప్తే ఇప్పుడే 64కి తర్వాత 225కి ఇచ్చినాడు. మనకి ఏం అప్లై చేయాలని చెప్తే వీటికి రూట్ అప్లై చేయాలి, రైటా. సబ్ అని వచ్చినప్పుడు రూట్ అప్లై చేయాలి. డ్యూ అంటే స్క్వేర్ రూట్, ట్రై అంటే క్యూబ్ రూట్ అప్లై చేయాలి. సో ఇంకోటి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 8,000 కూడా మనకి ఏం అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు సబ్ ట్రిప్లికేట్ అంటే కాబట్టి తర్వాత 729 కాబట్టి మనకి ఏం అప్లై చేయాలంటే క్యూబ్ రూట్ అప్లై చేయాలి. అర్థమైనా. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇట్లా ఉంటుంది కాబట్టి కాంపౌండ్ రేషియో అంటే సింపుల్గా ఎన్ని రేషియోలు ఇచ్చినా సింపుల్గా బై అని రాసుకుని ఇంటి రాసుకొని పోయి ఇస్తే చాలు, రైటా. సో నార్మల్ రేషియో, డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, తర్వాత అంటే ట్రిప్లికేట్ అన్నప్పుడు వాడు ఇచ్చిన దానికి మనం క్యూబ్స్ రాయాలి, డూప్లికేట్ చేసినప్పుడు స్క్వేర్ రాయాలి, సబ్ డూప్లికేట్ అన్నప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం, సబ్ ట్రిప్లికేట్ అన్నప్పుడు క్యూబ్ రూట్ అప్లై చేస్తాం. సో మనకి ఇప్పుడు చూడండి సింపుల్గా ఆన్సర్ ఏమొస్తుంది అంటే 4/9 ఇంటూ 3² అంటే ఎంత మనకి 9, 4² అంటే ఎంత 16, 3³ అంటే ఎంత మనకి 27, 2³ అంటే ఎంత మనకి 8, మనకి రూట్ 64 అంటే అయితే మనం ఏమని రాయొచ్చు 8 అని రాయొచ్చు, 225 అంటే ఏమని రాయొచ్చు అంతే 15² దానికి 15² కాబట్టి మనకి ఇది 8,000 అని కష్టం మనకి ఏమొస్తుంది చెప్పండి 20³ కదా, 20 × 20 × 20 3 సార్లు 20³ రాస్తే మనకి కాబట్టి మనకి ఏమొస్తుంది ఇది 20 అని రాయొచ్చు. దీనికి ఏమొస్తుంది చెప్పండి మనకి 9³ అని కష్టం రాయొచ్చు కాబట్టి మనకి 9 అనేది వస్తుంది. సో మనకి సింపుల్ క్యాన్సిలేషన్ చేయండి, ఏమొస్తుంది మనకి 9 క్యాన్సల్, 8 కూడా క్యాన్సల్, 4 కార్ల 4 4 16, నెక్స్ట్ 4 కార్ల 4 5 20, 5 కార్ల 5 3 15, 3 కార్ల 3 9 9 9 కూడా క్యాన్సలే కదా మనకి. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది, మనకి ఏం మిగిలేవు, మనకి ఏం మిగిలింది 1 అనేది మిగిలింది. సో మనకి అది కాంపౌండ్ రేషియో అనేది అవుతుంది, రైటా. సో ఆప్షన్స్లో ఉంటుంది 1 అంటే ఇంక 1:1 అని కష్టం, మనం 1 వచ్చినప్పుడు 1/1 అని రాయొచ్చు నార్మల్గా ఇంకేం కాబట్టి ఇది ఏమైతే 1:1. సో కాంపౌండ్ రేషియో కాబట్టి 1:1. సో ఒకసారి ఇట్లాంటి జాగ్రత్త చూసుకోండి. ఎక్కువ మనకి ఈ మధ్యన అంటే ఒకటి ఇంతకుముందు డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో ఏదో ఒక రేషియో అడుగుతుండేది. సో కాంపౌండ్ రేషియో అనేది చాలామందికి గుర్తుపెట్టుకున్నారు. సో కాంపౌండ్ రేషియో అనేది ఈ విధంగా చేస్తాం మనం, రైట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చినాడంటే x/y = 3:2 అంట అనిచ్చి 2x³ + 3y² = 3x² - 2y² అని ఇచ్చాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా చేసి మీరు వాడు ఏమంటున్నాడు అంటే సింపుల్గా x/y ఇచ్చినట్టు అంటే x/y అయినా కదా అర్థం. నార్మల్గా x/y అంటే x/y ఈజ్వల్ ఏమి ఇచ్చినాడు 2:3 3:2 అని ఇచ్చినాడు. కాబట్టి మనకి ఏమంటే 3:2 అంటే 3/2 అంటే ఇక్కడ సింపుల్గా x ఈజ్వల్ ఏం పెట్టుకోవచ్చు, నువ్వు 3 పెట్టుకోవచ్చు, y ఈజ్వల్ ఏం పెట్టుకోవాలా. అక్కడ నీకు ఏమి ఇచ్చింటాడంటే ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చింటాడు, వాడు ఏదన్నా ఇవ్వని అది ఏమి ఇచ్చినాడు మీకు అక్కడ చెప్పండి. దీంట్లో 2x³
2x² 2x² ప్లస్ 3y². తర్వాత ఏమి ఇచ్చాడు మళ్ళీ రేషియో 3x² మైనస్ 2y² అనేది ఇచ్చినాడు. సో సింపుల్ మీరు దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చా లేదా మీరు? x ఈక్వల్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తారు. y ఈక్వల్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? దాంట్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తారు. కాబట్టి మనకి ఈజీగా ఆన్సర్లు వస్తాయి. కాబట్టి దాన్ని ఇంటికాట్ చేస్తారండి. ఈజీ క్యాలిక్యులేషన్స్ అది అర్థమైనా? మనకి SSDDలో ఇట్లాంటి ఈజీ క్వశ్చన్లు అడుగుతుంటాడు కొంచెం, అంటే ఎప్పుడన్నా నార్మల్గా అంటే అడగాలనుకున్నప్పుడు ఈజీ మోడల్ అడగాలనుకుంటే గిన రైట్. సేమ్ మనకు చూడండి క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి 5a మైనస్ 3b రైటా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎన్నో అది 20నా? రైట్. చూడండి మన క్వశ్చన్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 20నా? రైట్. క్వశ్చన్ నెంబర్ 20లో ఏమి ఇచ్చాడు అంటే చెప్పండి ఏమి ఇచ్చాడు? 5a మైనస్ 3b ఇది ఈజ్ ఈక్వల్ టు దీనికి ఇచ్చినాడు రేషియో. ఏమిటి రేషియో ఇచ్చినాడా? ఓకే, రేషియో ఏమి ఇచ్చినాడు చెప్పండి? 4a మైనస్ 2b 2:3 అనేది ఇచ్చినాడు. ఈ విధంగా ఇచ్చినాడు. సో మీకు నార్మల్గా చూడండి, వీటికి షార్ట్ కట్లు మనం ఎక్కువ వాడకూడదు. వాడచ్చు మీరు కావాలంటే వీటికి షార్ట్ కట్ వాడాలంటే చూడండి. వాడు ఏం అడుగుతాడు అంటే ఫైనల్గా a/b ఈక్వల్ ఎంత అని అడుగుతాడు. ఏమడుగుతాడు? a/b ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి అక్కడ ఆప్షన్స్ ఉన్న ఒకటో ఆప్షన్ A, B వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొచ్చి ప్రతి ఒక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొచ్చి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. మీకు అది లాస్ట్లో చెప్తాను చూడండి ఎట్లా. ఫస్ట్ మీకు ఏమని అర్థం అనుకుంటుంటే దీన్ని 5a మైనస్ 3b ఇష్టం వచ్చినప్పుడు మీకు ఏమని చెప్తే బై రాయాలని చెప్పాను. అవతలకి ఏమన్నా చెప్పండి అది 4a మైనస్ 2b ఇది కూడా మనకి ఏమన్నా రాయాలనుకుంటే 2/3 అని క్వశ్చన్ అర్థమైనా? బైలో రాస్తాం. అప్పుడు ఇది ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఇతరం కోసం ఏమవుతుంది? బైలో ఉండదు కాబట్టి ఇంటూ అవుతుంది. ఇతరంకి ఇది బైలో ఉండదు కాబట్టి అవతలం పోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. సో మనకి 3తో 2 అవుతుంది ఇంటి చేయండి. 5 ముల్లా 15a మైనస్ 3 ముల్లా 9b ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని 2తో ఇంటి చేయండి. 2 నాలుగు 8a మైనస్ 2 4 బిన్ అయితే 4b అనేది అవుతుంది. సో చెప్పండి ఏలన్నీ ఒక దగ్గర బీలన్నీ ఒకవైపు తీసుకొని వస్తే అయిపోయి కదా. సో ఇక్కడ 15a ఉండదు. ఈ ఇతరం తీసుకొని వస్తే ఏమవుతుంది? మైనస్ 8a ఈజ్ ఈక్వల్ టు ఇతరంకి ఆల్రెడీ మైనస్ 4b అనేది ఉండదు. మైనస్ 9b అవుతుంది పోతే ఏమవుతుంది? ప్లస్ 9b. చెప్పండి 15 నుంచి 8 పోతే ఎంత మనకి? రైటా 7a. మనకి 9 నుంచి 4 పోతే ఏమవుతుంది మనకి? 5b. అంటే a/b ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది అంటే 5/7. కావాలంటే చూడండి ఒకవేళ ఇంత చేయలేకుంటే మీకు ఒకవేళ ఇట్లాంటిది మనకి ఇబ్బంది అనిపిస్తుంది అనిపిస్తుంది ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆప్షన్లో 5:7 ఉండదు. చూడండి ఎన్ని ఆప్షన్లో ఉండదు మనకి? లాస్ట్ ఆప్షన్లో ఇచ్చినారు. సో మీరు కావాలంటే ఈ a ఈక్వల్ టు 5 అని అర్థం, ఇక్కడ b ఈక్వల్ టు 7 అని అర్థం. ఒకవేళ పెడితే కూడా చూడండి a ఈక్వల్ టు మనకి ఏముండదు 5 కాబట్టి 5 5 25 మైనస్ b అంటే ఎంత ఉంటుంది? 7 కాబట్టి 3 9 27 అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ కూడా 4 5 20 మైనస్ ఏముండదు b అంటే 7 అంటే 7 ఎట్లా? సో 14. చెప్పండి మనకి ఏమైతే చెప్పండి? -2 వచ్చేది ఇక్కడ. అక్కడ ఏమొస్తుంది మనకి? 6 రెండవ కార్డులో 2 మూల కరెక్టే మనకి చేసింది. వాల్యూస్ కరెక్టే. నెక్స్ట్ మనం ఏమైనా మిస్టేక్ చేసినాం ఇక్కడ? a/b ఈజ్ ఈక్వల్ టు 5/7 మనకి ఎందుకు రావట్లేదు? రేషియో రావాలి కదా. ఇది కరెక్ట్గా చెప్పినారు మీరు. 5:7 కరెక్ట్ అయిన ఆన్సర్. ఆప్షన్స్లో ఇచ్చాడు 5:7 అనేది. మళ్ళీ ఆప్షన్స్లో ఎందుకు రావట్లేదు? ఇది a ఈజ్ ఈక్వల్ టు 5 కదా. సో 5 5 25 మైనస్ 3b అని కష్టం అంటే 3 9 27 -2 వచ్చింది. 4 5 20 7 2 14. ఆప్షన్స్ ఎందుకు క్లియర్ రావట్లేదు? ఇట ఆప్షన్ 3 ఏది? ఎక్కడ? ఇక్కడ 3b ఉందా? 3 ఎందుకు చేస్తావు? ఇక్కడ మనకి b ఈక్వల్ టు 7 కదా ఉండేది. 21 కదా. రైట్ మిస్టేక్ చేసినాం కదా మనం ఇక్కడ. 7 21 కదా. అదే మనకి ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది? 4 వస్తుంది కదా. 2 2 4 2 6 అదే 2:3. మనం కొంచెం మిస్టేక్ చేస్తున్నాం, కొంచెం చూస్తున్నాం అది. సో అంటే ఇక్కడ జాగ్రత్త. ఆప్షన్స్లో నీకు ఇవి చేసేకి రాకపోతే ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు అనుకోసాను మీకు. బట్ ప్రొసీజర్ ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి ఆప్షన్స్లో ఇది ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 4 ఇచ్చినాడు. 4 చేసుకోబోదు అంటే ఏమైనా 3 చేయొచ్చులే. ఫస్ట్ 3 చేసుకొచ్చి 3 రాలేదంటే కింద 4వ ఆన్సర్ అయితే పెట్టవచ్చు మనం. సరే చూడండి దాన్ని. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి మనకి. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి ఏమి ఇచ్చినాడంటే. క్వశ్చన్ నెంబర్ 22 ఏమి ఇచ్చినాడో చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
x/y/z సంథింగ్ 7:8:9 అనేది ఇచ్చినారు. అయితే x/y/y/z/z/x అనే సంథింగ్ ఇచ్చారు. సో మీకు ఈ విధంగా ఇచ్చినప్పుడు మీకు ఏమని చెప్పినామో ఒకసారి చెప్పండి. సో మనకి లెక్క ఏమి ఇచ్చినారు చూడండి ఒకసారి. రైట్, తుడిపెద్దినది రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏమి ఇచ్చినాడంటే x/y ఏమి ఇచ్చినాడంటే x/y y/z తర్వాత z/x సంథింగ్ ఏమో ఇచ్చినారు. మనకి ఏమి ఇచ్చినారు చెప్పండి. రేషియో అనేది ఏమి ఇవ్వలేదు, అదే కనుక్కోవాలని కష్టం. అంటే మనకి ఏమి ఇచ్చినారంటే సింపుల్గా ఇక్కడ x/y/z అనేది ఇచ్చినారు. ఏమి ఇచ్చాడు 7:8:9 ఇదే ఇచ్చినది. సో మనకి ఇప్పుడు చూడండి, అంటే x అంటే 7, y అంటే 8, z అంటే 9 అని అర్థం. సో మనకి x/y అంటే ఏమని రాయాలా 7/8 అని రాస్తాం. y/z అంటే ఏమని రాస్తాము 8/9 అని రాస్తాము. తర్వాత z/x అని అంటే ఏమని రాస్తాము 9/7 అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏమైనా కానీ అంటే ఇట్లా ఫ్రాక్షన్స్ అనేవి వచ్చినాయంటే దీన్ని నార్మల్గా రేషియోస్లోకి కన్వర్ట్ చేయాలంటే మీకు ఏం చేయాలని కష్టం అంటే వీటికి కింద ఏవైతే ఉంటాయో వాటికి ఎల్సిఎం కనుక్కున్నాలా. ఏం కనుక్కున్నాలా ఎల్సిఎం కనుక్కున్నాలి. సో ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ చిన్న నెంబర్లు వచ్చినాయి. ఎప్పుడైనా వేరే లెక్క చేసేటప్పుడు నీకు ప్రైమ్ నెంబర్స్ పెద్దగా రావచ్చు. సో వచ్చినప్పుడు ఏం చేస్తారు అనుకుంటే నార్మల్గా చూడండి, ఎల్సిఎం అనుకుంటే మీరు ఏం చేయండి సింపుల్గా ఇట్లాంటి లెక్కలోన ఈ 3 అవుట్ ఇంటి చేసి ఎల్సిఎం అనేది వస్తుంది. 3 లెక్కలు ఇంటి చేసి మనకి ఏమొస్తుంది ఎల్సిఎం అనేది వస్తుంది. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే 7 తర్వాత ఈ 8 నుంచి పెట్టుకేసి ఈ 2 అవుట్ ఇంటి రాసుకుంటే అయిపోయి 9 × 7. ఎందుకంటే ఈ 3 అవుట్ ఇంటుగా రాసుకొని పక్కన రాసిగిన 8 అనేది ఎట్లా ఏమవుతుంది మనకి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకి ఏం మిగులుతుంది ఓన్లీ 9 7 అనేది మిగులుతుంది. సో మనకి ఇప్పుడు చెప్పండి 8 అనేది ఇక్కడ రాసిగిన మనకి ఏం రాయొచ్చు సింపుల్గా 8 7 అనేది రాయొచ్చు. ఇక్కడ 9 రాసిగిన మనకి ఇక్కడ ఏమైనా రాయొచ్చు 8 9 అనేది రాయొచ్చు. సో మనకి ఇక్కడ దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందా దీంట్లో 7 దీంట్లో 7 అనేది లేదు. 9 ఏది క్యాన్సిల్ కావట్లేదు. సో మనకి అప్పుడు ఏం చేయాలి ఇంటూ చేయాలి. ఒకసారి ఆప్షన్స్లో చూడండి, మీరు అంతే గాబరపడద్దు. ఆప్షన్స్లో మనకి పెద్దగా ఇచ్చాడు చిన్నగా ఇచ్చాడు వాల్యూస్ చూడండి, పెద్దగానే ఇచ్చింటాడు వాల్యూస్. సో అప్పుడు మనం ఏం చేయాలని కృష్ణ ఇంటూ చేయాలి. చూడండి మనకి ఏమొస్తుంది చెప్పండి ఇంటూ చేసే 7 తొంభల. సో 63 7 చేసి 7 ముళ్ళ 21 7 42 కాబట్టి 1 2 ఏమవుతుంది 441 రైటా. సో నెక్స్ట్ మనకి 8 ఎంబల 64. సో 64 మనం 7తో 64 చేసి 7 4 28 7 6 42 అంటే 448 రైట్. మళ్ళీ నెక్స్ట్ మనకి ఏమైతే చెప్పండి 9 9 81 కాబట్టి 81 8తో చేసి 8 1 8 8 ఎంబల 64. సో మనకి 648 రైట్. సో మనకి ఇప్పుడు ఇది ఏమంటే ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నా. సో మనకి ఇట్లా ఈ విధంగా చేయొచ్చు, అర్థమైందే. సో మనకి ఎల్సిఎం అన్నప్పుడు ఇక్కడ చూసుకున్నాడు. సో ఇది కావాలన్నప్పుడు ఇది ఇచ్చిపెట్టి 2 అవుట్ ఇంటి చేస్తే చాలు. దీంతో ఈ మధ్యలో విడిచిపెట్టి 2 అవుట్ చేసి దీన్ని విడిచిపెట్టి 2 అవుట్ చేసి అయిపోయి దీన్ని ఈజీగా వచ్చేస్తాయి మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, సేమ్ ఇంతకుముందు మనకి క్వశ్చన్ నెంబర్ 8వ క్వశ్చన్ అంటే మీరు 20 క్వశ్చన్ 20 కదా ఈ 18వ క్వశ్చన్ ఎట్లా చేసినారో సేమ్ 25వ క్వశ్చన్ కూడా మీరు అట్లే చేయొచ్చు. అక్కడ చూడండి x/y/z అనే వాల్యూలు కొంత ఇచ్చినాడు. x = 1 y = 2 తర్వాత z = 3 అనేది ఇచ్చాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో సింపుల్ మీరు ఏం చేయాలా x y z వాల్యూస్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. x = 1 అని y = 2 అని z = 3 అని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి రైట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8వ క్వశ్చన్ అంటే 28 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంతకుముందు లెవెల్ 1లో కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే అది 28 మీకు ఇక్కడ ఒక ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీరు పట్టుకుంటారు అనుకో ఈజీగా వచ్చేస్తాయి క్వశ్చన్, చాలా ఈజీగా వచ్చేస్తాయి క్వశ్చన్లు అవి. ఒక్కసారి చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చినారు అనేది చూడండి ఒకసారి. ఏమి ఇచ్చినారంటే క్వశ్చన్ అనేది a+b/c రైట్. a+b/c ఏమి ఇచ్చినారు మనకి 23/12 అనేది ఒకటి ఇచ్చినాడు. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకి చెప్పండి b+c/a ఏమి ఇచ్చినాడు 17/18 అని ఇచ్చినాడు. అయితే సంథింగ్ ఏదో కనుక్కోమని చెప్పింటాడు. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a+c/b అని క్వశ్చన్ అడుగుతుంది. a+c/b ఎంత అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ అడిగినా కానీ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ABCలే ఉన్నాయి 3. ఇది ఒక ఈక్వేషన్ అనుకున్నాను, కావాలంటే ఇది 2 ఈక్వేషన్ అనుకున్నాండి. అబ్జర్వ్ చేసాక మీకు అర్థమయ్యాక ఈక్వేషన్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఏముండవి ABCలే ఉన్నాయి, అంటే ముగ్గురు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు మన దగ్గర. ఒక దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఇంకొక దగ్గర 20 రూపాయలు ఉన్నాయి.
ఇంకొకరి వద్ద 30 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ముగ్గురు వద్ద కలిపి ఎంత ఉంటుంది డబ్బులు మొత్తం? ఒకరి దగ్గర 10 రూపాయలు, ఇంకొకరి దగ్గర 20 రూపాయలు, ఇంకొకరి దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. ముగ్గురు దగ్గర కలిపి ఎంత అయితే మనకి 60 రూపాయలు అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారనిపిస్తే వాళ్ళు ఇద్దరు ఒక రకంగా విడి తీసినారు, ఇంకొకరిని సపరేట్ చేసినారు. అయినా కానీ వాళ్ళు ముగ్గురు వాళ్ళే మారుతారా? సేమ్ ఇక్కడ కూడా వచ్చినారు ముగ్గురు, వాళ్ళని ఇంకొక ఇద్దరిని సపరేట్ చేసుకొచ్చి ఇంకొకరిని సపరేట్ చేసినారు. బట్ అక్కడ కూడా వాళ్ళు ముగ్గురు వద్ద కలిపి అమౌంట్ ఏమైనా చేంజ్ అవుతుందినే? ఆ ముగ్గురిని ఏ రకంగానే నువ్వు విభజించు, కానీ ముగ్గురు వద్ద మొత్తం అంటే మొత్తం ఏమైనా చేంజ్ అవుతుందినే? చేంజ్ కాకూడదు ఎప్పుడు. సో మనకి ఇక్కడ కూడా ఏం చేయాలని కష్టం, దీంట్లో ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళు ముగ్గురు దగ్గర కలిపి కలిసి అమౌంట్ ఎంత ఉంటుంది, వీళ్ళు ముగ్గురు దగ్గర కూడా అమౌంట్ ఎంత ఉంటుంది. సో ఇక్కడ ఉండే వాళ్ళు సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ వచ్చే మొత్తం కూడా మనకి ఎట్లా ఉండాలా? సేమ్ కానీ. ఒకవేళ లేకపోతే సేమ్ చేయాలా, ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఉంటే ఓకే, సేమ్ లేకపోతే కానీ మనం ఏం చేయాలా? సేమ్ చేయాలా. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, 23 ఒక 12 ఎంత అవుతుంది? 35. మనకి ఇక్కడ కూడా చూడండి 17 ఒక 18 ఎంత అవుతుంది మనకి? 35. సో మనకి ఇద్దరు 35 కాబట్టి మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకుంటే మనం ఏం చేయాల్సింది? ఈక్వల్ చేయాలా. ఏం చేయాలి మనకి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎట్లా చేస్తాం చెప్పండి? ఈడు వచ్చిన నెంబర్ దీంతో నీటి చేస్తాం, దీని వచ్చిన నెంబర్ని దీంతో నీటి చేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఈక్వల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్లాంటప్పుడు మనకి ఆటోమేటిక్ డైరెక్ట్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సి వాల్యూ 12 అనేది తీసుకునొచ్చు, ఏ వాల్యూ ఏమని తీసుకునొచ్చు మనము? 18 తీసుకునొచ్చు. అప్పుడు మనకి మిగిలింది ఏం వాల్యూ కనుక్కోవాలా? బి వాల్యూ. ముగ్గురు కలిపి మొత్తం మనకి ఏమంటున్నారు చెప్పండి? ముగ్గురు కలిపి 30 అంటున్నారు. అందులో ఒకరిది 12 అంటే ఇంకొకరిది 18 అంటే అంతే. మరి ఎంత అవుతుంది? 30. ఎంత అవుతుంది? 30 అంటే అప్పుడు ఇంకా మనకి సారీ బి 30 అయితే 35 కదా, అందులో నుంచి 30 తీసేసి మనకి ఏమవుతుంది అంటే ఎవరు ఇది 5 అనేది? అంటే నాకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. ఇప్పుడు అది అట్లాంటిది కనుక్కోవచ్చా లేదా? ఇప్పుడు వాడు ఏ ప్లస్ సి బై బి అనే కాదు, ఏదని ఇక్కడ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తాను అంటే ఏ మైనస్ బి ప్లస్ సి, లేదంటే ఏ మైనస్ 2b ప్లస్ 3c, ఇట్లా ఏదో ఈక్వేషన్ ఇచ్చేస్తే ఆ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. కనుక్కోవాలంటే మీకు ఇంపార్టెంట్ ఏం ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలా, బి వాల్యూ కనుక్కోవాలా, సి వాల్యూ కనుక్కోవాలి. ఇది కనుక్కునేది ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం రూల్ ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ముగ్గురు ఉంటుంది, ఇక్కడ కూడా మనకి ఎట్లా ఉండాలి నెంబర్ అనేది? ఈక్వల్ ఉండాలి సమ్ అనేది. అర్థమైనా? సో ఇప్పుడు చెప్పండి, ఏ అంటే ఎంత వచ్చింది మనకి? 18. సి అంటే ఎంత వచ్చింది? మనకి సి అంటే ఎంత వచ్చింది? 12. సో మొత్తం ఎంత అవుతుంది మనకి? 30. మనకి బి అంటే ఎంత వచ్చింది? 5. కాబట్టి మనకి ఆన్సర్ చూడండి 5 ఒక అట్లా 5 6 30. సో మనకి వాల్యూ అనేది ఏమొచ్చింది మనకి? 6 అనేది వచ్చింది. సో చాలా సింపుల్ ప్రాబ్లం. మీరు కనీసం ఈ ఒక్క రూల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు. రైటే. ఇప్పుడు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూద్దాం, మీకు ఎంతవరకు మీరు చేయగలుగుతారనేది చూద్దాము. ఈ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ నెంబర్ 29 కానీ 31 కానీ 32 కానీ కొంచెము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి కొంచెము అంటే కొంచెం మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఆలోచించాలి మనం. రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ 29, 31, 32. సో ఏ ప్లస్ బి ఇస్ టు బి ప్లస్ సి ఇస్ టు సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4:5:6 అని ఇచ్చినారు. అయితే ఏబిసి సంథింగ్ రేషియో ఇచ్చిన వాటి యొక్క విలువలు ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి రేషియోస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇంటి ముందు ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే మీకు టైం అండ్ వర్క్ చెప్పినాను. టైం అండ్ వర్క్ చెప్తేప్పుడు మీకు ఏం చెప్పిందంటే అక్కడ ఏం చేయాలంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక పని ఇన్ని రోజుల్లో చేస్తారు, సేమ్ బీసీలు కలిసి ఒక పని ఇన్ని రోజుల్లో చేస్తారు, మళ్ళీ సి ప్లస్ ఏ కలిసి ఇన్ని రోజుల్లో చేస్తారు అని కష్టం. అంటే ఇక్కడ చూడండి ఏబీ మళ్ళీ బీసీ తర్వాత సిఏ అని కష్టం. ఇప్పుడు ఏ ఎన్నిసార్లు వచ్చినాయా? 2 సార్లు వచ్చినాయి. బి ఎన్నిసార్లు వచ్చినాయి? 2 సార్లు కూడా వచ్చినాయి. సి ఎన్నిసార్లు వచ్చినాయి? సేమ్ అదే మన టైం అండ్ వర్క్లో ఏ అబ్జర్వేషన్ అయితే చేస్తారో ఇక్కడ కూడా నువ్వు అదే అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఇక్కడ ఏ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 సార్లు రిపీట్ అయింది. బి ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 సార్లు రిపీట్ అయింది. సి ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 సార్లు. అది అబ్జర్వ్ చేస్తావు అనుకో డైరెక్ట్. అంతేగాని నువ్వు లెక్క చేసేటప్పుడు ఏ ప్లస్ బి ఏ ఇస్ టు బి లేదంటే అది ఏ ప్లస్ బి లేదంటే ఏ అది ప్రతిదీ రాయకూడదు. సో అది ఏలు 2 సార్లు వచ్చినాయి, బి 2 సార్లు వచ్చినాయి, సి 2 సార్లు వచ్చాయి. అంటే ఇక్కడ సింపుల్గా రెండిట్లో 2 కామన్ ఉంటుంది కదా. అప్పుడు 2a 2b 2c 2 కామన్ తీసుకుని మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అని క్వశ్చన్ రాయొచ్చు. రైటా? సో అక్కడ చూడండి అదే కదా మీకు వచ్చింది. సో ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ సిని 2 కామన్ తీసుకుని ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది కూడా అటు చెప్పండి. మొత్తం ఎంత వచ్చేవి? 4 + 5 + 6 ఎంత మొత్తం ఎంత? ఈజ్ఈక్వల్ టు 15. వాడు ఇచ్చిన దాన్ని డైరెక్ట్గా ఇట్లా ఇచ్చినట్లు వాడు అర్థం. ఇంకా డైరెక్ట్గా చెప్పాలనుకోవచ్చు అంటే మీరు అంటే వితౌట్ పెన్ ఆన్సర్ వితౌట్ పెన్ చేయలేదు. ఇక్కడ ఏమని చెప్పాలనుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ఈక్వల్ టు 15/2 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 7.5. అంటే ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం కలిపి మనకి ఏమొస్తుంది? మనకి 7.5 వస్తుంది. ఇది అంటే డైరెక్ట్ మీరు చూసి చెప్పొచ్చా లేదు? దీన్ని చెప్పొచ్చు కదా. సో ఒక్కసారి కావాలంటే నేను చెప్తాను, ఇది దీనికి ఆన్సర్ నేను ఇట్లా చెప్తాను. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 31 చూడండి.
రైట్ 31 కూడా క్వశ్చన్ నెంబర్ చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే A + B B + C C + C అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే అక్కడ మనకి A + B + C = కూడా సంథింగ్ ఇచ్చినాడు అక్కడ. బట్ మనకి ఈ లెక్కలోని A + B + C సంథింగ్ ఏమని ఇచ్చినాడు మనకి ఈ లెక్కలో ఏమి ఇవ్వలేదు. సో ఇవ్వలేకోకున్నప్పుడు డైరెక్ట్ ఇదే A + B + C వాల్యూ. ఒకవేళ ఇస్తే గిన మనకి ఇది ఏమై ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ లెక్కలో ఏమి ఇచ్చినాడు అంటే దీని = సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఇచ్చినాడు రైట్. ఆ వాల్యూని మనం కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ చూడండి మనకి దీంట్లో మనకి ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ దీంట్లో మీకు ఇచ్చింది ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చినాడంటే A + B B + C C + A ఇదే కదా ఇచ్చిండేది. ఏమి ఇచ్చాడు వీటికి వాల్యూస్ చెప్పండి 4:5:6 అని ఇచ్చాడు. మనకి ఇప్పుడు A + B + C కూడా తెలుసు. దీంట్లో నుంచి ఫస్ట్ ఒకవేళ కానీ A + B తీసేసేయండి అంటే A + B తీసేసి ఏం వాల్యూ మిగులుతుంది ఓన్లీ. బట్ A + B ఎన్ని భాగాలు ఇచ్చినట్టు మనకి ఇక్కడ 4 భాగాలు ఇచ్చినాడు. అంటే మనకి C అనేది ఏమొస్తుంది చెప్పండి. దీంట్లో నుంచి 4 భాగాలు తీసేగిన 4 భాగాలు తీస్తే 3.5 C ఏమొస్తుంది మనకి 3.5. ఇప్పుడు చెప్పండి ఒకవేళ నెక్స్ట్ మనకి ఇక్కడ B + C ఎంత వచ్చింది 5 ఇచ్చాడు. అంటే దీంట్లో నుంచి B + C తీసేస్తే నాకు ఏం మిగులుతుంది అంతే కదా. అంతే కదా అంటే 7.5 నుంచి 5 తీస్తే మనకి ఏమవుతుంది 2.5 ఏమవుతుంది అది ఏ. ఒకవేళ నెక్స్ట్ చూడండి B అని కష్టం అంటే B కావాలని కష్టం అంటే ఏం తీసేయాలని ఓన్లీ B ఒకటి మిగిలాలంటే A + C తీసేయాల్సింది. మళ్ళీ ఇక్కడ A + C అంటే ఇదే కదా. A + C అంటే ఎంత ఉన్నది ఇక్కడ 6 ఉన్నది. సో మనకి 6.5 నుంచి 6 తీసేసి ఎంత 1.5. వాడు ఇప్పుడు రేషియో ఏమడిగినాడు అంటే నాకు A:B:C అనేది అడిగినాడు. అంటే ఇక్కడ చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేక చేస్తే నీకు అర్థం కావాలి కాబట్టి ఇది ఇంత నీకు ఆడ క్వశ్చన్లా కనపడుతుంది. సో నీకు మైండ్లో ఏం వాల్యూ రావాలా 7.5 వాల్యూ అనేది మైండ్లో వచ్చేసిన అనుకోండి. నీకు ఏ వాల్యూ కావాలన్నప్పుడు ఏం తీసేయాలి ఏ వాల్యూ కావాలన్నప్పుడు B + C తీసేయాలి. B కావాలన్నప్పుడు A + C తీసేయాలి. C కావాలన్నప్పుడు A + B తీసేయాలి. అంటే అంత ఓన్లీ ఇది ఒక్కటే రాయాలి నువ్వు జస్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం అర్థమైనా. సో అంటే ఇవన్నీ ఇట్లా రాసి మళ్ళీ ఇట్లా రాసి ఇవేం చేయకూడదు మీరు. చూడండి మనకి ఏ వాల్యూ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ 2.5. B వాల్యూ ఎంత వచ్చింది మనకి సారీ మనకి ఏ వాల్యూ ఎంత 2.5 కదా 2.5. B వాల్యూ ఎంత 1.5. C వాల్యూ ఎంత మనకి మీకు ఆల్రెడీ చెప్పి ప్రతి దాంట్లో మనకు పాయింట్ వచ్చిందంటే రేషియోలో మనం కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో ఉంటే అవసరమే లేదు. పాయింట్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటి మనం క్యాన్సిల్ చేయండి ఏమొస్తుంది 5 5 25 5 ముళ్ళ 5 వేల 5 వేల 35. సో మనకి రేషియో అనేది ఏమొస్తుంది 5:3:7 అనేది. సో ఇది అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇదే లెక్క ఇట్లే పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ లెక్కలో చూడండి మనకి 38 లెక్కలు ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ రేషియో అనేది ఏమి ఇచ్చినాడు అనుకోండి 7:6 ఎంత ఇచ్చినాడు మనకి 5 అనేది ఇచ్చినాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి డైరెక్ట్గా చెప్పండి నాకు ఏం చెప్తారు అనుకోండి అంటే 7:6:5 అంటే A + B వాల్యూ కావాలనుకోండి ఏం వాల్యూ అయితే చెప్పండి. 3 ఏం చేయాలి ఫస్ట్ మీరు కూడాలా కదా. సో కూడితే 7 ఒక 6 ఎంత మనకి 13. సో 13 ఒక 5 ఎంత 18 సగం ఎంత 9. అంటే ఇక్కడ డైరెక్ట్గా A + B వాల్యూ మనకి ఎంత వచ్చినట్లు మనకి ఇదా 9 వచ్చినట్ల. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లోన ఇక్కడ చూడండి A + B అనుకోండి అంటే ఏమి 7. అంటే మనకి ఇక్కడ A + B + C 9 వచ్చింది. మనకు ఓన్లీ ఏ వాల్యూ కానీ ఈ వాల్యూ మనకు 9 వాల్యూకి ఎంత ఇచ్చాడు అంటే వాడు 27 కానీ ఇచ్చినాడు. మీరు ఆ లెక్కలో చూసుకోండి A + B + C ఎంత ఇచ్చినాడు. కానీ మనకి A + B + C వచ్చింది ఎంత 9. అంటే ఒక భాగం ఎంత చూడండి అప్పుడు 9 ఒక అట్లా 9 3 27. అంటే ఒక భాగం ఎంత మనకి 3 అని అర్థం. అప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఏ వాల్యూ నార్మల్ మీరు కనుక్కోవచ్చు. A కనుక్కోవచ్చు B కనుక్కోవచ్చు తర్వాత C కూడా కనుక్కోవచ్చు. చూడండి ఏ కనుక్కోవాలని కష్టం అంటే మనం ఏం తీసేయాలి దీంట్లో నుంచి B + C తీసేయాలి. అంటే మనకి B + C అని కష్టం ఎంత వచ్చింది ఇలా 6. అంటే 9 నుంచి 6 పోతే ఎంత 3. అంటే మనకి 3 మనకి ఏజ్ కూడా ఏమొచ్చింది 3 అనేది వచ్చింది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు చూడండి మనకి B వాల్యూ కనుక్కోవాలంటే ఏం తీసేయాలి దీంట్లో నుంచి A + C తీసేయాలి. మన A + C అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 5. సో 9 నుంచి 5 పోతే ఎంత 4. సో ఆల్రెడీ చూడండి ఇంకా మనకి ఇది కనుక్కోవాల్సిన ఎందుకంటే 4 + 3 7 మిగిలింది ఎంత ఇంకా 2 అంటే 9 అవుతుంది కదా. సో ఇది అవుతుంది. సో మనకి ఒక భాగం ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 3 భాగాలు. అప్పుడు మనకి 3 ముళ్ళ 9 నెక్స్ట్ 3 4 నెక్స్ట్ 3 2 6. సో వాడు ఏం వాల్యూ కనుక్కోమని చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ 1/A 1/B 1/C అని కష్టం. ఇక్కడ చూడండి మనకి 1/A 1/B తర్వాత 1/C. అంటే ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం రేషియో ఇవి విలోమ నిష్పత్తి కదా కనుక్కోమనండి. అంతేగాని మీరు ఇట్లా విలోమ నిష్పత్తి కనుక్కున్నాలని నువ్వు అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ 1/ ఇక్కడ A అని కష్టం అంటే 9 B అంటే 12 C అంటే 6 ఇవన్నీ చేయకూడదు. సో మనకు నార్మల్గా చూడండి మీకు ఇప్పుడు చెప్తాను చూడు మీకు 2 చెప్తాను. మీకు అక్కడ ఏమొచ్చింది అంటే A వాల్యూ ఎంత వచ్చింది 9 B వాల్యూ వచ్చింది తర్వాత C వాల్యూ కూడా వచ్చింది. చెప్పండి 9 తర్వాత 12 C వాల్యూ ఎంత వచ్చింది 6. నార్మల్ చేయకూడదు. ఒకవేళ చూడండి నార్మల్గా A:B:C అంటే ఈ విధంగా అనుకున్నప్పుడు మనకి ఏం వాల్యూలు వచ్చాయి చెప్పండి 3:4:2 అనేది ABC వాల్యూ.
మనకి విలోమ రేషియో కావాలంటే మీకు ఏం చెప్తే క్లోజ్ మెథడ్ చేయమని చెప్పాను. మీకు ఏం చెప్పినాను? క్లోజ్ మెథడ్. అంటే మనకి ఏ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ముచ్చేసుకొని సిలిండర్ నిండి చేయాలి. 12 ఆర్ల 72. మనకి ఇది ముచ్చేసుకుని 6 తొమ్మల 54. ఇది ముచ్చేసుకుని మనకి 12 తొమ్మల 108. సో మనకి క్యాన్సిల్ పోతుంది కదా. ఏమంటే పోతుంది చెప్పండి? 6 కొట్టండి. 6 ఒకట్ల 6 ఎంట్ల 12, 6 తొమ్మల 54, 6 ఒకట్ల తర్వాత ఎంత 6 ఎంబల 48. ఇంకేమిటి పోతుంది? 3 4 12, 3 3 9, 3 6 18. ఇప్పుడు చూడండి సేమ్ దీన్ని కూడా మనం విలోమ రేషియో అనుకుంటే ఏ ముచ్చేసి 4 రెంట్ల 8, ఇది ముచ్చేసి 3 రెంట్ల 6, ఇది ముచ్చేసి 3 4 12. మరి కుట్లు కొడుతుంది చూడండి. 4 రెంట్ల 2 4 8, 2 3 6, 2 6 12. మనకి రేషియో 6:3:6, 6:3:6 అనేది వచ్చింది. మనకి ఆప్షన్స్లో చూడండి, ఆన్సర్లో చూడండి మనకి ఏమి ఇచ్చాడు? 4:3:6. ఇప్పుడు ఇది నేను చెప్పాలి కాబట్టి నీకు ఇందుకు చెప్పాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రోడ్ ఇట్లా చేస్తాడా? సో ఇవి అవసరం లేదు. ఇది నీకు వాడు అడిగిండేది రేషియో అడిగిండేది కదా. ఏ రేషియో అడుగుతున్నాడు? విలోమ రేషియో అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి విలోమ రేషియో అడుగుతున్నాడు అన్నప్పుడు అసలు నువ్వు 20 గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాడు రేషియో అడిగినప్పుడు సపరేట్గా ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ సి వాల్యూ కానీ కనుక్కొని A+B+C కనుక్కో, లేదంటే ఏదైనా A+B-C అనేది ఇట్లా ఏమైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఏ వాల్యూస్ అయితే కనుక్కోవాల్సిన నీడ్ ఉన్నది నీకు ఇక్కడ. అప్పుడు ఆడ మనకి అవసరం ఉన్నది, నాకు అనుకోవాల్సిన అవసరమే లేదు. మనకి ఏమి ఇచ్చినాడు? సింపుల్గా ఏకి బికి సికి విలోమ రేషియో కనుక్కోమన్నాడు. అంటే A-B-C వచ్చినప్పుడు మనకి సింపుల్గా నువ్వు ఏం చేయొచ్చు? ఇలా పెట్టి క్లోజ్ మెథడ్ అప్లై చేసి డైరెక్ట్ విలోమ రేషియో అనేది చూపిస్తుంది. అర్థమైందే? ఒకసారి చూడండి, ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఎక్కువ అడుగుతున్నారు ఎగ్జామ్లోన. చూడండి ఒకసారి 32వ క్వశ్చన్ మీరు ట్రై చేయండి చూద్దాం. రైట్, చూడండి మనకు ఒకసారి క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. ఏమి ఇచ్చినారంటే సేమ్ A+B, B+C, C+A ఈజ్వల్ టు సంథింగ్ ఇచ్చినాడు. అప్పుడు మనకు డైరెక్ట్ A+B+C ఈజ్వల్ టు ఏమొస్తుంది చెప్పండి? అటు 3 + 7 + 8 అని అంటే మనకి ఏమొస్తుంది? 18. సో 18/2 అని అంటే మనకి ఏమొస్తుంది? 9. అంటే ఇప్పుడు A+B+C ఈజ్వల్ టు నీకు ఒక వాల్యూ వచ్చింది. ఏమని వచ్చింది? 9 వచ్చింది. ఇప్పుడు A=B=C అని మీరు నార్మల్గా చెప్పొచ్చు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? A+B కదా ఇచ్చిండేది. నీకు ఏ వాల్యూ కావాలంటే ఏం తీసేయాలి? దాంట్లో నుంచి B+C తీసేయాలి. సో B+C అంటే ఎంత ఇచ్చినాడు మనకి కాడ? కాబట్టి మనకి A ఏమొస్తుంది అనుకంటే ఇక్కడ 2 అని రాస్తారు మీరు. నెక్స్ట్ B చూడండి ఏమి ఇచ్చారు చెప్పండి? సో మనకి B కావాలంటే A+C తీసేయాలి. మనకి A+C అనేది ఎంత ఇచ్చారు మన క్వశ్చన్లో అని చెప్పండి? 8 కదా ఇచ్చిండేది. సో మనకి 8 తీసేసి మనకి ఏమొస్తుంది ఇక్కడ? 1 అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి C సంథింగ్ ఇచ్చారు. C కావాలంటే మనకి A+B తీసేయాలి. A+B అని తీసేసి ఎంత వస్తుంది చెప్పండి? మనకి ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చింది కాబట్టి 6 అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏమనుకుంటుంటారు? డైరెక్ట్ A=2 అని క్వశ్చన్ ఇస్తారు. చెప్పకూడదు అట్లా. A=2 కాదు, 2 భాగాలు మాత్రమే అవుతుంది. అంటే ఏదైనా 2 కావచ్చు, 2 2 4 కావచ్చు, 2 3 ఏదైనా 2తో పోయే నెంబర్ అనేది ఆన్సర్ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ మనకి. బట్ ఇక్కడ A+B+C సంథింగ్ ఇంతకు ముందు దాకా క్వశ్చన్ నాకు 27 సంథింగ్ ఏమి ఇవ్వలేదు. లేదంటే దానికంటే ముందు క్వశ్చన్ నాకు 29 క్వశ్చన్ నాకు రేషియో ఏం కనుక్కోమని లేదు. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక ఈక్వేషన్ ఇచ్చారు వాళ్ళు. చూడండి అక్కడ ఏం ఈక్వేషన్ ఇచ్చారు చెప్పండి అనుకోవచ్చు. అంటే అక్కడ 4A + -11Bనా? సో 11B = 78. సో మనకి ఇక్కడ చూసే అంటే ఇక్కడ నార్మల్గా అప్పుడు A ఏమన్నట్లంటే మీరు 2x అనుకోవాలా, B x, C 6x. యాక్చువల్ అనుకుంటే భాగాలని అర్థం. ఇక్కడ మీకు ఏమర్థం? అది భాగా అంటే A అనేది 2x భాగాలు. ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు మనకి. ఎందుకంటే A+B+C అనేది 9 ఇచ్చినారు. అర్థమవుతుంది అదే మనకి. అక్కడ ఇక్కడ 9 అనేది ఎట్లా వచ్చింది అనుకుంటే మనం రేషియోలో ఇచ్చేది వాళ్ళ. మన క్వశ్చన్స్లో మనకి ఏంటి ఇచ్చినారు? అవి రేషియోలో ఇచ్చి అంటే ఎగ్జాక్ట్ వాల్యూ కాదు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకి లాస్ట్ క్వశ్చన్ ప్రకారం A+B+C వాల్యూ ఎంత ఇచ్చినాడు వాడు? 27 అని ఇచ్చింది. అప్పుడు ఇక 9కి 27 ఈక్వల్ చేసుకుంటే కానీ అప్పుడు ఎంత చెప్పండి? 9 ఒకట్ల 9 3 అంటే 3 రెంట్ల 6 అట్లా కనుక్కోవాలన్నమాట వాల్యూ. బట్ మనకి A+B+C ఎగ్జాక్ట్ వాల్యూ ఏమని ఇచ్చినాడు? దీంట్లో ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనకి ఇక్కడ ఈక్వేషన్ మాత్రం ఇచ్చినాడు. సో మనం అప్పుడు ఏమనుకున్నాలంటే వీటిని ఈ విధంగా అనుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి A ఇచ్చినాడు మనకి 2 4 A. ఇప్పుడు చూడండి 4 వచ్చిన 4 × 2x అని ఏమవుతుంది? 2 4 8 అంటే 8x + 7C అని ఇచ్చాడు. C అంటే మనకి ఏమవుతుంది? 6x కాబట్టి మనకి ఏమవుతుంది? 7 42 x అనేది మైనస్ B అంటే మనకు 1x ఉంటుంది కదా, 11x అంటే = 78 అని అర్థం. చెప్పండి మనకి ఏమైతే తీసేసేది? దీన్ని తీసేసి మనకి ఏమవుతుంది? 31 అంటే సో 31కి ప్లస్ మన 9 కలిపితే ఎంత అవుతుంది? 39x మనకి ఏమవుతుంది? 78 అంటే 31 39 2 మన డైరెక్ట్ వస్తుంది. అంటే మనకి x ఏమొచ్చింది? మనకి 2. అంటే ఇప్పుడు మనకి x దీని నుంచి వచ్చింది. అప్పుడు మనకి x ఏ వాల్యూ అనేది ఏమైతే చెప్పండి? 2 2 4. ఇదైతే మనకి B వాల్యూ అనేది అయితే 2. సో అప్పుడు C వాల్యూ అయితే 6 2
12 అనమాట. అప్పుడు యాక్చువల్ అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ యాక్చువల్ వాల్యూ చూడండి అప్పుడు ఎంత అవుతుంది మొత్తం ఏ ప్లస్ బీ ప్లస్ సి కావాలంటే కింద 18 అవుతుంది అనమాట. అర్థం అంటే ఏదైనా అడగవచ్చు, ఏ వాల్యూ బీ వాల్యూ సి వాల్యూ కానీ ఏ ప్లస్ బీ ప్లస్ సి కానీ ఏదైనా అడగవచ్చు. మనకు ఓన్లీ ఏ వాల్యూ మాత్రమే కాబట్టి ఇది ఒకటి చేస్తే సార్ మనకి ఏ ఈక్వల్ మనకి ఏమవుతుంది 4 అనేది అవుతుంది. అంటే దీని తర్వాత వచ్చే లెక్క మనకు వచ్చేసి 32 కదా. నెక్స్ట్ 33 లెక్క చూడండి. మనకు ఒకసారి సీజీఎల్ అడిగినారు మనకి దీనికి ప్రొసీజర్ చేసుకుని పోతే 33కి చాలా కష్టం. ప్రొసీజర్ చేసుకుని పోయినప్పుడు ఈజీగా మనము షార్ట్ కట్ అప్లై చేస్తాం. దీన్ని ఒకసారి చూడండి, దీన్ని ఎట్లా చేయకూడదు. క్వశ్చన్ సో 33 క్వశ్చన్ నెంబర్ చూడండి. ఏబిసి అనేటివి 3 పాజిటివ్ నెంబర్స్ అయితే కింద ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇస్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇస్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇచ్చుకుని సంథింగ్ ఇది ఇచ్చినాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు సింపుల్గా ఏ వాల్యూ బీ వాల్యూ సి వాల్యూ ఎట్లా కనుక్కున్నాలంటే చూడండి, మనకి డైరెక్ట్గా ఏ వాల్యూ బీ వాల్యూ సి వాల్యూ అనేది రావు దీని నుంచి. ఎందుకంటే మన క్వశ్చన్లో ఏమి ఇస్తారు, ఏ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి మనకు కూడా ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏ స్క్వేర్ వస్తుంది, బీ స్క్వేర్ వస్తుంది, సి స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం తెచ్చిపెట్టండి, దీన్ని తెచ్చిపెట్టిన ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. చిన్న ట్రిక్ మాదిరి చెప్తాను దీనికి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రొసీజర్ అవసరం లేదు ఇట్లాంటివి. సో మనకి ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కున్నాలంటే ఏం చేయాలంటే బీని మైనస్ చేయాలి, మీరు రెండట్లు కూడా బై 2 చేయాలి. బీ వాల్యూ కనుక్కున్నాలంటే బీ తర్వాత వచ్చేది ఏమి సిని మాత్రం మైనస్ చేయాలి, మీరు రెండట్లు కూడా బై 2 చేయాలి. సి వాల్యూ కనుక్కునేటప్పుడు ఏం చేయాలని కష్టం అంటే సి తర్వాత ఏమొస్తుంది నార్మల్గా రొటేషన్ అంటే ఏ వాల్యూని తీసేయాలి, మీరు రెండట్లు కూడా బై 2 చేయాలి. ఏం అర్థం కాలేదా? ఇప్పుడు రాస్తుంది రండి. ఇప్పుడు ఏ తర్వాత వచ్చే వాల్యూ ఏమి అంటే బీని మైనస్ చేయాలి, మీరు రెండట్లు కూడాలంటే ఇది రెండట్లు కూడా ఏమున్నది చెప్పండి 34 ప్లస్ 45 మైనస్ 61 బై ఏం చేయాలని చెప్తే 2 చేయాలి. ఏ స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ మనకి బీ స్క్వేర్ అయినప్పుడు బీ తర్వాత వచ్చేది ఏమి సి, బీ తర్వాత వచ్చేది ఏమి సిని మాత్రమే మైనస్ చేయాలంటే మీరు రెండట్లు ఏం చేయాలా కూడాలా. చెప్పండి మనకి ఏమవుతుంది 34 ప్లస్ 61 మైనస్ 45 బై 2. ఇప్పుడు మీరు చెప్పండి సి స్క్వేర్ అంటే సి తర్వాత వచ్చే వాల్యూ ఏమి ఏ అంటే ఏని మైనస్ చేయాలి, మిగిలిన రెండట్లనే కూడాలి. అంటే ఏం కూడాలి చెప్పండి 61 ప్లస్ 45 మైనస్ 34 బై 2 అని. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది మనకి దీన్ని చేసేగిన 31 40 79 79 మైనస్ 61 అనుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి 18 బై 2 అనుకొస్తే అంటే రెండవ కట్ల అంటే మనకి ఏమొస్తుంది 9. ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ ఈజ్వల్ 9 అయితే ఏ ఈజ్వల్ ఏమవుతుంది 3 అవుతుంది. సో మనకి అక్కడ దీని ప్రకారం తీసుకుంటే మనకి ఏ ఈజ్వల్ ఏమవుతుంది 3 ఇట్లా. సో ఏ వాల్యూ ఇట్లా కనుక్కున్నారు. సేమ్ అట్లా బీ వాల్యూ కూడా మనం అనుకున్నాం ఏమొస్తుంది చెప్పండి మనకి బీ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. సో మనకి ఎంత అవుతుంది ఇక్కడ 95. సో 95 నుంచి మనకి 45 తీసేస్తే ఎంత 40 50. సో 50 బై 2 అంటే కష్టం మనకి ఏమొస్తుంది 25 అని కష్టం. అప్పుడు మనకి బీ ఈక్వల్ ఏమొస్తుంది అంటే 5 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి ఏమొస్తుంది మనకి 106 106 నుంచి మనకి 34 తీసేయండి ఎంత వస్తుంది 106 నుంచి 34 తీసేయాల 72 బై 2 చేసి సేమ్ వస్తుంది 2 3 6 2 6 12. సో మనకి ఏమవుతుంది సి ఈక్వల్ ఏమవుతుంది అంటే 6. సో నీకు ఏ వాల్యూ తెలుసు, బీ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఏ కండిషన్ ఇచ్చినా కూడా కనుక్కోవచ్చు. బట్ మనకి లెక్కలు ఏం అడిగినారు చెప్పండి బీ మైనస్ ఏ ఇంకా బీ మైనస్ ఏ ఇస్ టు సి మైనస్ ఏనా సి మైనస్ బి ఇస్ టు సి మైనస్ ఏ ఇదేనా బి మైనస్ ఏ సి మైనస్ బి సి మైనస్ ఏ అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి బి అంటే ఎంత 5, ఏ అంటే ఎంత 3. సో 5 మైనస్ 3 అంటే ఎంత 2. సో సి మైనస్ బి అంటున్నాడు. సి మైనస్ బి అంటే 6 మైనస్ 5 1, సి మైనస్ అంటే 6 మైనస్ 3 3. కాబట్టి మనకి రేషియో ఏమవుతుంది 2:1:3. సో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూడండి ఏమి ఇచ్చాడంటే సేమ్ ఫర్ ఎనీ 2 నెంబర్స్ ఎం అండ్ ఎన్ అట ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇస్ టు ఎం మైనస్ ఎన్ ఇస్ టు ఎం ఇస్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7:1:60 అని ఇచ్చినాడు. అంటే వాట్ ఇస్ ద వాల్యూ 1/m 1/n అంటున్నాడు. సేమ్ ఇంతకుముందు ప్రకారం మీకు ఒక చెప్పిన ఒక రూల్ ప్రకారము రైట్. చూడండి మనకి 34 క్వశ్చన్ నెంబర్ చూడండి ఏమి ఇచ్చినారంటే రైట్ ఏవైనా కానీ 2 నెంబర్స్ అంటే ఎం మరియు ఎన్ అనేటివి ఇచ్చినారు ఇక్కడ. బట్ మనకి ఇక్కడ రేషియో ఏమి ఇచ్చినాడు చూడండి మనకి ఒకసారి ఎం ప్లస్ ఎన్ తర్వాత ఎం మైనస్ ఎన్ రేషియో ఇచ్చినారు వీటికి. ఇక్కడ ఇంకా ఎమ్ ఎన్ అనేది ఇచ్చినారు. చెప్పండి రేషియో ఏమి ఇచ్చినారా మనకి ఇక్కడ 7:1:60 అనేది ఇచ్చినారు. అయితే మనకు ఫైనల్గా ఏం కనుక్కోవాలని కష్టన్నారంటే ఇక్కడ 1/m:1/n అనేది కనుక్కోమన్నారు. అంటే ఎం ఎన్కి మనకి విలోమ రేషియో కనుక్కోమంటున్నారు సింపుల్గా. అంటే ఇక్కడ ఎం వాల్యూ ఎన్ వాల్యూ కనుక్కుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ ఏం కనుక్కున్నట్లు వస్తుంది. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ రేషియోలో ఇచ్చినారంటే ఎం ప్లస్ ఎన్ వాల్యూ అనేది 7 భాగాలు అనేది ఉంటుందని అర్థం.
అంతేగాని ఎగ్జాక్ట్ యోడ్ అని కాదు. ఇక్కడ ఏమిట్లో ఇచ్చినారు మనకి, ఇక్కడ రేషియోలో ఇచ్చినారు కాబట్టి అంటే m+n వాల్యూ అనేది 7 భాగాలు ఉంటుందని అర్థం. అంటే 7 కావచ్చు, 7 × 14 కావచ్చు, 7 × 21 కావచ్చు, అంటే ఏవైనా కానీ 7 మల్టిపుల్ సంబంధించిన వాల్యూస్ కావచ్చు. అంతేగాని ఎగ్జాక్ట్గా 7 ఉంటుందని అర్థం కాదు ఇక్కడ. సేమ్ ఇక్కడ m-n వాల్యూ కూడా 1 అని అర్థం ఇక్కడ. అంటే 1 అని ఉండొచ్చు, 1తో పోయి మల్టిప్లికేషన్ 7 కానీ నెంబర్లు ఉండొచ్చు. అంటే ఇక్కడ mn వాల్యూ కూడా మనకి ఏమవుతుంది అంటే 60 అంటే 60 అనే కాదు అర్థం ఇక్కడ, 60 భాగాలని అర్థము. 60 కావచ్చు, 120 కావచ్చు, లేదంటే 180 ఏదైనా కావచ్చు, 60కు మల్టిపుల్ 7 కావచ్చు. అందుకోసమే నార్మల్గా మీరు ఎప్పుడైనా ఇట్లా అనుకున్నప్పుడు ఏం చేయాలని అంటే ఇవి రేషియో ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే 7x, ఇది అనేది 1x, ఇది అనేది 60x. అంటే నార్మల్గా ఇట్లా ఈ విధంగా అనుకున్నాను, అంటే ఈ వాల్యూ సిట్ అయితే అనుకుంటే 60x ఈ విధంగా అయితే అనుకున్నాను. అర్థమవుతుండే. సో ఇప్పుడు చూడండి మనకి m+n ఇచ్చుకుంటే మనకి ఏం అంటే m+n అనేది మనం ఏమనుకోవచ్చు డైరెక్ట్ నన్ను 7x కదా ఇచ్చిండేది. ఒకవేళ m-n అంటే మనకి ఏమొచ్చింది చెప్పండి, 1x కదా మనకి ఇచ్చిండేది. దీంట్లో నుంచి mn వాల్యూలు కనుక్కోవచ్చలేదు నేను. సో మీరు ఇక్కడ చూడనప్పుడు mn వాల్యూగా +n -n అనేది ఏమవుతుంది క్యాన్సర్. సో m+m అయితే మనకి ఏమవుతుంది 2m ఈజ్వల్ మనకి ఏం చేయలేదు పూర్తి ఏమవుతుంది 8x అనుకోవచ్చు. అంటే మనకి m ఈజ్వల్ ఏమవుతుంది 2 కార్లా 2 4 కదా, అంటే మనకి ఏమవుతుంది m ఈజ్వల్ 4x. అంటే m అనేది 4 అయితే మరి ఇంకెన్ని మొత్తం కలిపి 3 భాగాలు ఉన్నాయి. అప్పుడు n ఈజ్వల్ మనకి ఎన్ని భాగాలు అయితే 3 భాగాలే కదా, అంటే n ఈజ్వల్ 3x అనేది రాయొచ్చు కదా. అర్థమైంది లేదా? బట్ ఇక్కడ వాడు ఏమంటున్నాడు చూడండి, m-n అనేది మనకి ఎన్ని x ఇచ్చినాడు 60x. బట్ అప్పుడు m:n అనుకుంటే నేను ఏమని రాసానంటే 4x ఇంటూ ఇంకోటి ఎంత వచ్చింది మనకి 3x = 60x అని రాయచ్చలేదా? సో ఇప్పుడు చూడండి మనకి xx అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు చూడండి ఏమవుతుంది దీంతో 4 ముళ్ళ, సో 12 × 5 = 60 అనేది డైరెక్ట్ కొట్టొచ్చలేదా? అంటే మనకి x = ఎంత వచ్చింది 5 అంటే ఇప్పుడు x = 5 వచ్చింది అంటే అప్పుడు m = ఏమైతే 4 × 5 = 20, అప్పుడు 3 × 5 = 10, అంటే m వాల్యూ వచ్చింది మనకి n వాల్యూ వచ్చింది. సో అప్పుడు చెప్పండి 1/m అనుకుంటే మనకి డైరెక్ట్గా దీన్ని విలోమ రేషియో అనుకుంటే ఏమవుతుంది మనకి n:m కదా విలోమ రేషియో కనుక్కుంటే ఈ విధంగా ఇచ్చా ఒకటి, ఈ విధంగా ఇచ్చా కూడా ఒకటి. అంటే మనకి n = ఎంత వచ్చింది 15, తర్వాత m = ఎంత వచ్చింది 20. విలోమ రేషియో రెండు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ డైరెక్ట్ తిప్పి రాయొచ్చు. బట్ 3 ఇచ్చినప్పుడు ఏం రాయాలా ఓపెన్ అండ్ క్లోజ్ మెథడే చేయాలా. అంటే ఏ బి ఇచ్చినప్పుడు ఏంటి ఏ కావాలంటే ఏ ముచ్చాలా బిని బీసీని ఇంటి చేయాలి, బి కావాలంటే బిని ముచ్చాలా సిని ఏని ఇంటి చేయాలి, సి కావాలంటే సిని ముచ్చుక సిని బిని ఇంటి చేయాలి. సో డైరెక్ట్ బట్ ఇక్కడ 2 ఇచ్చిన కాబట్టి డైరెక్ట్ విలోమ రేషన్ ఏదైతే మనకి చెప్పండి 5 × 15, 5 × 4 = 20. సో మనకి రేషన్ ఏమైతే 3:4. రైట్. చూడండి మనకి మీకు ఆల్రెడీ లెవెల్ 1లో 35 అనే క్వశ్చన్ చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి 35 కానీ 36, 37, 38. ఇక్కడ ఒక కండిషన్ కావాలా, ఊరినే డైరెక్ట్గా ఏదో నేను ఇది ఒక షార్ట్ కట్ చెప్తాను దాన్ని ఫాలో అయిపోయిన క్వశ్చన్ చెప్పేది కాదు. ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే నువ్వు ఆ లాజిక్ని అప్లై చేయాలి అక్కడ. బట్ కండిషన్ ఏమి ఇచ్చినట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 36 క్వశ్చన్లో ఏమి ఇచ్చినట్టు చెప్పండి. సో 36 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇన్ ఏ ట్రయాంగిల్ డెల్టా ఏబీసీ అని ఇచ్చినారు రైటా. డెల్టా ఏబీసీ అనేది మనకి ఒక ట్రయాంగిల్ అంట. అయితే S - A, S - B, S - C అని ఇచ్చినాడు, సంథింగ్ రేషియో ఇచ్చినాడు. బట్ వేర్ S ఈజ్ ఏ సెమీ పెరిమీటర్ అని ఇచ్చినాడు. సో S ఈజ్ ఏ సెమీ పెరిమీటర్. మీకు ఇక్కడ చూడండి ఏం గుర్తురాలు దీంట్లోన కాన్సెప్ట్ అనుకుంటే హెరాన్ సూత్రం అనేది ఒకటి ఉంటుంది ట్రయాంగిల్లో చెప్పినప్పుడు. హెరాన్ సూత్రంలోన మనకి వైశాల్యం అనుకుంటే √S × S - A, S - B. బట్ అక్కడ S = ఏముండదు చెప్పండి. S = మనకి ఏముంటుంది అనుకుంటే A + B + C/2 అనేది ఉంటుంది మీకు. S = మనకి ఏముంటుంది A + B + C అనేది బయట ఉంటుంది. మీకు కావాలంటే ఇందు ముందు కూడా 35 క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ S అనేది ప్రతి దాంట్లో రిపీటెడ్. నువ్వు ఇక్కడ చూడండి అడగా క్వశ్చన్స్లోన S - A, S - B, S - C కనపడుతున్నది అడ క్వశ్చన్స్లోన S. బట్ S = నీకు ఏం కావాలి ఇక్కడ ఆడ ఇచ్చిన మిగిలిన రిమైనింగ్ కూడా చూడండి ABC/2 అనేది కావాలి. మీకు కావాలంటే 35 క్వశ్చన్స్ కూడా చూసుకోండి. మీకు ఏమి ఇచ్చింటాడంటే Q = ఉంటుంది ఇక్కడ P + Q + తర్వాత R సంథింగ్ /2 ఇచ్చింటాడు. నేను ఆన్సర్ తర్వాత చెప్తాను మీకు. కావాలంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 కూడా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చినాడంటే 2A = ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినాడంటే అన్ని కండిషన్లు రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2A = ఏమి ఇచ్చినాడంటే X + Y + Z అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ A = ఏమని రాయించినాను X + Y + Z/2 అని రాయించలేదా? ఇక్కడ ఫస్ట్ కండిషన్ డైరెక్ట్ ఇచ్చినాడు వాడు. బట్ రెండో క్వశ్చన్లో హెరాన్ సూత్రం అనక సెమీ పెరిమీటర్ అనక ఇండైరెక్ట్గా ఇచ్చినాడు వాడు. బట్ మూడో క్వశ్చన్స్లో మనకి ఇది ఇచ్చినాడు, దీన్ని ఈ విధంగా రాయించలేదా? అంటే ఈ ప్రతి దాంట్లో మనకి కామన్గా ఏమి ఇచ్చినాడు చూడండి, ఈ లాజిక్ ఇచ్చాడు. కావాలంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీకు ఏమి ఇచ్చినాడు అనుకోండి అంటే 38వ క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చాడంటే X - A, X - B, X - C = సంథింగ్ ఇచ్చేసి. బట్ X = ఏమి ఇచ్చాడు మళ్ళీ అక్కడ X = మళ్ళీ A + B + C/2 అనేది ఇచ్చినాడు. అంటే ప్రతిసారి ఏదైతే కామన్ నెంబర్ ఉన్నదో ఆ కామన్ నెంబర్లో తీసిన ప్రతి నెంబర్కి ఏం కావాలా ఈ రూల్ వర్కౌట్ కావాలని. సో 3 +A/2 +A/2 +A/2
ఈ కండిషన్ వచ్చినప్పుడు మనకి లెక్కలు చాలా ఈజీ చేయొచ్చు. అదే కండిషన్ మనకి అర్థమైనా. సో ఆ కండిషన్ ఇస్తేనే ఇప్పుడు చూడండి నార్మల్ ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు చెప్తాను మీకు ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 36 చూడండి, అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చినాడంటే S minus బి సంథింగ్ 11:18:7 అనేది ఇచ్చినాడు. అయితే ఏబీసీ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా? ఏబీసీలు కనుక్కోవాలని క్వశ్చన్. సో మీకు ఏమని చెప్తే ఏ కావాలంటే ఏ క్లోజ్ చేయాలా, ఏం చూడాలా? బీసీని అబ్జర్వ్ చేయాలి. బీసీని ఏం చేయాలి? ఇక్కడ సమ్ చేయాలా. ఇప్పుడు చెప్పండి బీసీ ప్లస్ ఏమున్నాయి? 8, 7. సో 8 + 7 ఎంత? 15 అనే ఆన్సర్. ఏ వాల్యూ? నెక్స్ట్ మనకి ఏం వాల్యూ కనుక్కోండి. నెక్స్ట్ బి వాల్యూ కావాలంటే మీకు ఏం చేయాలా? బీని క్లోజ్ చేయాలి. సో 11 + 7 ఎంత అవుతుంది? ఏమవుతుంది? 18. నెక్స్ట్ సి వాల్యూ కావాలన్నప్పుడు సి క్లోజ్ చేసి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది? అయిపోయా. మనకు ఆప్షన్స్ చూడండి, అర్థమైందే. మనకి కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే డైరెక్ట్ నువ్వు ఓపెన్ క్లోజ్ మెథడ్ వాడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసుకోండి మీరు కావాలంటే కినా. క్వశ్చన్ నెంబర్ 37కి క్వశ్చన్ నెంబర్ 38 కూడా మీరు అబ్జర్వ్ చేసి సేమ్ ఆ విధంగానే ఉంటుంది. అర్థమైందా నేను చెప్పేది? సో X/Y/Z అనేది కనుక్కోవాలంటున్నాడు, రేషియో కనుక్కోవాలన్నప్పుడు. సో మనకి ఏం కావాలి? ఏ కావాలన్నా మూవ్ చేసేది. 7 + 1 4 ఎంత? 11. సో 7 క్లోజ్ చేసి 4 + 1 ఎంత? 5. 4 క్లోజ్ చేసి 7 + 1 ఎంత? 8. 11:5:8. అర్థమైందా? సో కావాలంటే క్వశ్చన్ నెంబర్ 38 కూడా అబ్జర్వ్ చేయండి, ఏమి ఇచ్చాడు చెప్పండి. A, B, Cకే రేషియో కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ 11, 9, 9 ఇచ్చిన. 11, 9, 5 కదా ఇచ్చిండేది. 11 ముచ్చేసి 9, 1, 5 ఎంత? 14. నెక్స్ట్ 9 క్లోజ్ చేసి 11, 1, 5 ఎంత? 16. అంతేనా? నెక్స్ట్ చూసుకున్నాండి మనకి అది 14, 16, 20 అంటే మనకు కొట్టుపోతాయి 2 2 2 14, 2 16, 2 10, 20. కాబట్టి మనకి 7:8:10. సో అర్థమైనా? అంటే ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త చూసుకుంటావు అనుకో, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నీ ఎగ్జామ్లో కూడా నువ్వు ఓకే ఈ కండిషన్ ఉంది ఈ విధంగా అని ఐడెంటిఫై చేస్తావు అనుకో, పెన్ అవసరం లేదు మనకి. అర్థమైనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్స్. అంటే ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే క్వశ్చన్ నెంబర్ 39 and 40 సేమ్ ప్రాబ్లం, ఈ రెండు ఒకే రకంగా ఉంటాయి. బట్ ఇక్కడికి ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయలేకపోతే కానీ ఎగ్జామ్లో చేయలేవు. ఇవి టఫ్ క్వశ్చన్లు కాదు, చాలా ఈజీ క్వశ్చన్లు ఇవి. బట్ అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. మనం రీజనింగ్లో ఎట్లా అబ్జర్వ్ చేస్తామో ఈ క్వశ్చన్స్ని 39 and 40 క్వశ్చన్స్ కూడా అట్లా అబ్జర్వ్ చేయాలి, ఆ విధంగా ఆలోచన చేయాలా, ఈ విధంగా చేయాలన్న కష్టం నీకు తెలాలా. నువ్వు అట్లా తెలుసుకుంటావు అనుకో ఈ లెక్కలు చేయడం చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 39 and 40 అనేది ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చారు అనేది క్వశ్చన్లో అన్నాడా. మనకు ఏమి ఇచ్చారు చెప్పండి అంటే A - B ఇస్తారు, తర్వాత B - C ఇస్తారు, తర్వాత C - D ఇస్తారు. ఇది కూడా సంథింగ్ ఒక రేషియో ఇచ్చినారు. ఏమి ఇచ్చినారో చెప్పండి అంటే 1:2:3 అనేది ఇచ్చినారా. నెక్స్ట్ రెండో లెక్కకి 2:3:5 ఇచ్చింది ఇది, అంతే కదా. నెక్స్ట్ లెక్కకి 2:3:5 అనేది ఇచ్చింటారు. రైట్. మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఈ బేస్డ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇట్లా కూడా ఆలోచించాలా అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే ఫైనల్గా కూడా క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు చెప్పండి, సంథింగ్ ఏదో కనుక్కోమని అంటాడు. A + D = C అనేది కనుక్కోమంటున్నాడు. బట్ ఇక్కడ లాజిక్ చూడండి, మనకి రీజనింగ్లో ఆలోచించినట్లు ఆలోచించాలి. దీన్ని ఏం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముండదు, ఇదేముండదు, ఈ రెండవటి ఇంటి పూర్తి తెగిన మనకి ఏమొస్తుంది, అది లాజిక్ ఈ క్వశ్చన్లో. అంటే 1 + 2ని సమ్ చేసినా =3 అవుతుంది అని క్వశ్చన్ అనేది అర్థం. ఇక్కడ ఈ రెండవటిని పూర్తి ఏమవుతుంది 3 అనేది వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఏమని అర్థం, ఇప్పుడు దీంట్లో ఈ రెండవటిని పూర్తి కూడా ఏం రావాలా అంటే ఇప్పుడు ఇది ఏమని అర్థం మనకి అంటే A - B ప్లస్ యూతనకి ఏముండదు B - ఈ రెండవటిని పూర్తిగా ఏం రావాలి మనకి, అదే అర్థం ఇది దీంట్లోనా. ఇది నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్లో పోయి ఇట్లా క్వశ్చన్ ప్రాక్టీస్ చేయకపోతే చేయగలుగుతారు మీరు. చాలా సింపుల్ లాజిక్. నెక్స్ట్ కావాలంటే క్వశ్చన్ నెంబర్ 39 40 చూడండి. ఏమి ఇచ్చినాడంటే 2:3:5 ఇచ్చింటాడు. 2:3:5 అని ఇచ్చిండేది. ఇప్పుడు చెప్పండి 2 + 3 ఎంత, 2 + 3 ఎంత, 5. ఈ లాజిక్తో ఇచ్చినవి. సో ఇట్లాంటివి మనం ప్రాక్టీస్ చేయాలి మీరు క్వశ్చన్లో. ఓకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ విధంగా ఆలోచించాలని నీకు తెలిస్తేనే ఎగ్జామ్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ ఆలోచన వచ్చిందంటే ఆన్సర్ చేయడం చాలా సింపుల్. చూడండి మీకు కావాలంటే ఇక్కడ ఏమి ఇచ్చినారు చెప్పండి, +B - B అనేది ఏమవుతుంది, ఇక్కడ ఏం మిగిలింది మనకి A - C = C - D. సో C అనేది అవుతాం కూడా D ఉత్తరం తీసుకొస్తే -D ఉత్తరం కోసం ఏమవుతుంది A + D అవుతుంది. ఈ -C అవుతాం కూడా ఏమవుతుంది C + C. అంటే A + D = మనకి ఏమొచ్చింది 2C. అంటే A + D = మనం ఏమని రాయొచ్చు 2C అని రాయొచ్చు. మనకి చూడండి A + D అనేది ఇక్కడ ఇచ్చినాడు, ఏమని రాయొచ్చు మనకి అప్పుడు ఇక్కడ 2C అని రాయొచ్చు. సో 2C = ఇక్కడ C అనే కదా. అప్పుడు చూడండి CC అనేది ఏమవుతుంది
క్యాన్సిల్ అయితే మనకి రేషియో అనేది ఏమైతే మనకి 2:1 అనేది అవుతుంది. సో కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఈ విధంగా ఆలోచించి 40 నెంబర్ క్వశ్చన్ చేయండి చూద్దామండి. సో మనకు చూడండి ఏమి ఇచ్చాడంటే x - y + z. సో మీకు ఏమని చెప్తే లాజిక్ 2 + 3 = ఏమవుతుంది 5. అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే అది వస్తుంది అన్న క్వశ్చన్. అంటే x - y + z + y - z + 2w = మనకి ఏం రావాలా 2x + z - w అనేది రావాలా. సో మనకి ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా -y + y అనేది ఏమవుతుంది క్యాన్సల్, +z - z కూడా మనకి ఏమవుతుంది క్యాన్సల్. మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి x + 2w = మనకి ఇక్కడ ఏం మిగిలింది 2x + z - w అనేది మిగిలింది. సో మనకి ఇక్కడ చూడండి -w ఇతరం కోసం ఏమవుతుంది కాబట్టి ఇక్కడ 3w అనేది అవుతుంది. తర్వాత ఈ x అవతలం పంపించేసేయండి, పంపిస్తే ఏమవుతుంది 2x నుంచి x పోతే ఏమైతే x ప్లస్ మనకి ఏమవుతుంది z. అంటే 3w = మనకి ఏమని రాయొచ్చు x + z అని రాయొచ్చు. మనకి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్స్లో కూడా ఈ రెండింటిలో ఏం కామన్ ఉండదు, 3 కామన్ ఉండదు. 3 కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది x + z కదా ఇది, మైనస్ ఇక్కడ ఏముండదు 2w ఉండదు, ఇక్కడ w ఉండదు అంతే కదా. ఈ రెండింటిలో 3 కామన్ ఉండదు, 3 కామన్ చేసేలేదా మనకి ఇక్కడ x + z = ఏమని రాసినారు మనకి 3w అని రాసినారు. అంటే మనకి ఇక్కడ x + z = ఏమని రాయొచ్చు 3w అని రాసి ఇక్కడ మైనస్ ఇక్కడ ఏముంటుంది మనకి 2w = 2w. ఇక్కడ చూడండి 3 అమ్ముల 9w - 2w = 2w. అంటే 9 నుంచి 2 పోతే 7w = w. అంటే w క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది 7:1 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసుకోండి ఇది రావాలి, ఇది వచ్చేసి దీంట్లో కొంచెం అది ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది అన్నమాట 7:1 అనేది. సో చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. మీకు ఆల్రెడీ లెవెల్ 1లోన కాన్సెప్ట్ 2 దగ్గర చెప్పిన ఈ లెక్కలు ఒక్కసారి మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కాన్సెప్ట్ 2 దగ్గర పోయి కాసి ఒక్కసారి నేను చెప్పినవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి చూసి ఆన్సర్ చెప్పొచ్చు మీరు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. మీకు ఏమని చెప్పినాను పైన కింద లెటర్స్ అనేటివి రిపీటెడ్గా ఉన్నాయి, ప్లస్ ఉన్నది 1/2 ఉంటే మనకి డైరెక్ట్ ఏమవుతుంది 1/2 అవుతుంది. స్క్వేర్ వచ్చినప్పుడు స్క్వేర్ చేయాలి, క్యూబ్ వచ్చినప్పుడు మాత్రం క్యూబ్ చేయాలి. కావాలంటే మీకు చూసుకున్నాను క్వశ్చన్ నెంబర్ 44లోన పిఆర్టీ కింద ఎస్ క్యూఎస్యు అని ఇచ్చాడు. పక్కన మనకి ఇక్కడ చూడండి పీ ఇచ్చింటే పీనే ఉండదు కింద, పైన బీ ఇచ్చింటే బీనే ఉండదు కింద, తర్వాత మైనస్ ఉంటే మైనస్ ఉండదు, ప్లస్ ఉంటే కూడా ప్లస్, సేమ్ లెటర్స్ ఉన్నాయి. బట్ మనకి అక్కడ ఏమున్నాయి క్యూబ్ ఇచ్చినాడు. సో మనకి ఇచ్చినప్పుడు మనకి కూడా ఏం చేయాలి క్యూబే చేయాలి. అంటే 5 క్యూబ్ చేయాలి. 5 క్యూబ్ అంటే 125, 2 క్యూబ్ అంటే అంటే 8 చేసి మీకు ఆన్సర్ వస్తుంది. సేమ్ క్వశ్చన్ నెంబర్ 47 చూడండి ఒకసారి. 47కి నేను దగ్గర మీకు 4-5 రకాలు చెప్పినాను. మీకు ఒకటి a/b = c/d అనేది చేసుకున్న తర్వాత ప్రతిదానికి ప్లస్ యాడ్ చేయడం, అంటే a + b/a - b, c + d/c - d. గుర్తున్నాయని నేను మీకు చెప్పింది అవి. తర్వాత a + c/b + d అని కష్టం అనేది a - c/b - d అని కష్టం అని చెప్పిండేది. అవే ఫార్ములాస్ ప్రకారమే ఇచ్చినాడు అక్కడ. అది దాంట్లో మనకి ఆప్షన్స్లో దాంట్లో ఇచ్చింది ఏదైనా కష్టం అంటే ఆప్షన్ డి అనేది మాత్రమే కరెక్ట్ ఇచ్చినారు. సేమ్ క్వశ్చన్ నెంబర్ 75 కూడా చూసుకున్నాండి. యాక్చువల్గా అంటే చూడండి నార్మల్ మీకు a - c/b - d అనేది చెప్పినామా, దానికి రివర్స్ రాసి మీకు ఏమని చెప్పినాను ఒకవేళ c - a/d - b అని రాయచ్చే లేదా రివర్స్లో రాసినప్పుడు రివర్స్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు రాయొచ్చు. సో మనకి అది ఆప్షన్ అవుతుంది అనమాట. నన్ను అనేది ఇవ్వలేదు కదా, నన్ను అనేది యాడ్ ఇచ్చిన మనకి 47 క్వశ్చన్కి ఆప్షన్ డి చూడండి. మనకి మీరు చాలామంది ఆప్షన్ సి అనుకుంటారు a + c/b + d అనేది, కానీ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అవుతుందే అసలు కరెక్టే కాదు. ఎందుకని కష్టం అంటే మాట చూడండి a + c/b + d దేనికి సమానం అవుతుంది అని కష్టం వాడు పైన క్వశ్చన్ అడిగిండేది దేనికి సమానం అవుతుంది, దానికి అదే సమానం అవుతుంది అని కష్టం తప్పు, అదా చెప్పకూడదు. అదా దేనికి సమానం కాదని అడిగిండేది సరే a + c/b + d అనేది దేనికి అదే సమానం అవుతుంది, కానీ కాదు అని కష్టం అడిగిండే దానికి నార్మల్గా మనకి ఏమి యాడ్ చేసాం మనం ఒకసారి a/b అన్నప్పుడు ఒకసారి +b/- b యాడ్ చేయొచ్చు, ఒకసారి -c/d అనేది యాడ్ చేయొచ్చు. సో దానికి ఒకవేళ కరెక్ట్ కాదని కష్టం రివర్స్ మల్టిప్లికేషన్ చేయండి. చేసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అది a - b ఉండేది ఏమైతే నార్మల్గా b - a అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి c + c అని c - c అని ఇచ్చినప్పుడు దానికి రివర్స్ మల్టిప్లికేషన్ c - a కదా అయింది. నార్మల్గా a - c అనేది ఉంటుంది, దానికి రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది c - c. సేమ్ b - d ఉంటే ఏమవుతుంది మనకి d - b అనేది రివర్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చు కాదు అనుకోసం అన్నప్పుడు. బట్ కావాలని మీరు చూసుకోండి అది ఇడిచిపెట్టండి, 4వ ఆప్షన్ డి ఇడిచిపెట్టి దిగిన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనుకోసంటే స్కెచ్ లేదా మీకు ఏమి చెప్పింటామంటే a/b = c/d అనేది ఇచ్చింటారు. దీనికి నార్మల్గా ఏం చేశారంటే ఇది a + c/b + d అనేది కూడా చెప్పింటాం. లేదా ఏం చేయొచ్చు అనుకుంటే a + b/a - b = c + d/c - d ఇవన్నీ చెప్పింటాం రాసుకున్నప్పుడు గుర్తున్నాయి మీకు.
ఏదైనా కానీ కరెక్టే. దీంట్లో వాడు ఏది సమానం కాదని క్వశ్చన్ అంటే వాడు ఇది ఇచ్చాడే ఇది కూడా ఇచ్చినాడు, రైట్. ఇవి ఏమి ఇవ్వలేదు, ఇవి ఏమి ఇవ్వలేదు, ఇవన్నీ ఒకటే ఈక్వల్ అవుతాయి మనకి. ఇవి కాకోకున్నట్లు ఇచ్చిన ఆప్షన్ ఏదైతుంది అంటే అదే ఆన్సర్. అది మీకు కాన్సెప్ట్లో చెప్పినాం, అందుకోసమే అది ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటి గుర్తుపెట్టుకుంటాను, ఏదైతే లేదని క్వశ్చన్ అదేది ఆన్సర్ అవుతుంది అనమాట, ఈక్వల్ కాదు అని క్వశ్చన్ చెప్పేటప్పుడు. సేమ్ మనకి చూడండి సెట్ అట్లా 48 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే సంథింగ్ ఏదో ఇచ్చినాడు దాంట్లో, ఏదైనా ఇవ్వని. మీకు ఏమని చెప్తాను క్వశ్చన్ అంటే ఇక్కడ 4 ఇక్కడ 7, మళ్ళీ కింద కూడా ఏముండాలా 4 7 ఉండాలి. అది ఇచ్చిపెడితే అక్కడ చూడండి ఏమవుతుందంటే 4 7 అనేది లేకోకుండా సింపుల్గా a + b / a - b కనపడుతున్నాయనే లేదా, a + b / a - b, ఈ c + d / c - d. ఇప్పుడు మీకు ఇదే చెప్పింది కదా, ఇక్కడ చూడండి a/b = c/d ఇచ్చినాడు. అంటే దీన్ని ఏమని రాస్తారంటే మనకి a + b / a - b = c + d / c - d రాయచ్చే లేదా. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చినాడంటే ఇది ఇచ్చినాడు మనకి అక్కడ. ఇక్కడ చూడండిగా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పెట్టవచ్చురా, ఇది ఎమ్మ పెడితే ఈడే ఎమ్మే ఉంటుంది, ఇది ఎన్న పెడితే ఇక్కడ కూడా ఎన్నే ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎమ్మ ఉంటుంది, ఇక్కడ కూడా ఎన్నే ఉంటుంది, ఇక్కడ ఉండే ఇక్కడ ఇప్పుడు ఎమ్మే కాదు ఏదన్నీ సరే వాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ 4 ఇవ్వచ్చు, ఇక్కడ 4 ఇక్కడ 5 ఇవ్వచ్చు, ఇది కూడా అప్పుడు ఏముండాలి, ఇది 4 ఉంటుంది, ఇది కూడా. ఇవి అసలు మీకు కనిపించకూడదు, ఏం కనిపించాలి నీకు దాంట్లో అవన్నీ తీసేసి సింపుల్గా a + b / a - b = c + d / c - d ఇది మాత్రమే కనిపించాలి. ఆ నెంబర్ పక్కన ఉండే లెటర్స్ అనవసరం, ఎందుకంటే సేమ్ లెటర్స్ ఉంటాయి కాబట్టి. మళ్ళీ ఇవి ఏ దేనికి ఈక్వల్ అయితే ఈ దీనికి కదా ఈక్వల్ అయితే, దీని నుంచే కదా ఇది వచ్చింది. అది అదే కాన్సెప్ట్ ఆడు చూడండి మనకి ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. a/b = c/d, a/d = c/b సంథింగ్ అది ఇది ఇచ్చాడు. మనకి ఏమి కాన్సెప్ట్ వచ్చింది, అది a/b = c/d. దీని నుంచే మనకి ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది, దీని నుంచి ఈ కాన్సెప్ట్ వస్తుంది. అర్థమైంది లేదా, ఇదే మనకి సెకండ్ కాన్సెప్ట్ నుంచే ఇచ్చింది. అది అది ఏమంటే మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇప్పుడు ఒకసారి m అంటాడు, ఒకసారి 4 అంటాడు, ఒకసారి p అంటాడు, ఒకసారి q అంటాడు, ఏమని అంటాడు. అవి మీకు అనవసరం, కనిపించకూడదు అవి. అర్థమైందా. సో అవి అక్కడ మనకి కనిపించరాదు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కానీ క్లియర్గా వచ్చేసి ఒకసారి కాన్సెప్ట్ 2 చదవండి, అది నేర్చుకుని ఇక్కడికి రండి. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండి ఏమి ఇచ్చినాడు. 2 ధన పూర్ణాంకాల మొత్తం 143 అయితే ఆ సంఖ్యలు ఈ క్రింది ఏ నిష్పత్తిలో ఉండవు అని క్వశ్చన్ ఇచ్చినాడంటే ఆ రెండట్లు కూడితే ఆ నెంబర్ కాకూడదు. ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చాడు చెప్పండి, 2:7. 2:7 అంటే ఎంత అవుతుంది 9. సో 9 అనేది 143 పోతుందనే లేదా చెప్పండి, పోదనేది చూడాలి మీరు, పోదా. సో పోకుంటే అదే ఆన్సర్. కావాలంటే నెక్స్ట్ చూడండి 8:3 అనేది ఏమవుతుంది మనకి 11 అవుతుంది. సో 11 అనేది 143లో పోతుంది చూడండి, 11వ కార్డులో 11, 11 ముళ్ళ 33. సో నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి 6:7 ఇచ్చినాడు. 6:7 అంటే ఎంత 13. సో 13వ కార్డులో కూడా పోతుంది. నెక్స్ట్ చూడండి 4:9 కూడా మనకి 13 వస్తుంది, అది కూడా పోతుంది. అంటే మనకి పోంది ఏమి ఆప్షన్ ఏ మాత్రమే, పోదనేది పోదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు నార్మల్గా ఇవన్నీ మిస్కిలేస్ క్వశ్చన్స్ అంటారు వీటిని, రైటా. వీటిని మనకి మీరు లెవెల్లో ఉన్న కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటారు అనుకో, ఇక్కడ వరకు అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఏమి ఇచ్చినట్టే నెక్స్ట్ 52 క్వశ్చన్స్ నుంచి మనకి నార్మల్గా ఏమవుతుంది, నార్మల్ క్వశ్చన్స్ ఇవన్నీ 52 నుంచి మనకి ఏమవుతాయి నార్మల్ క్వశ్చన్స్ ఇవన్నీ అనమాట.